బాలయ్య బాబు గారితో కొన్ని తక్కువ అయినప్పుడు కూడా, అంటే ఒక 8 సినిమాలు వేసుకుందాం, లేకపోతే ఒక 10 సినిమాలు వేసుకుందాం, ఆయనతో ఆ అటాచ్మెంట్ ఎందుకు? ఆయన మంచితనం, ఆయన ఓపెన్ మైండ్. ఓకే, బాలయ్య బాబు ఊరికే ఉండడు. ఆయన షాట్లో ఖాళీగా కూర్చొని ఓ పక్క సీరియస్గా కూర్చోవడం ఉండదు. హాయిగా రండి మీరు రండి కూడా కూర్చోండి అంటాడు ఆయన. అది గొప్ప మనసు. అది ఆయన ఒక హీరో, నేను ఇట్లాగే ఉండాలా అనేది లేదు. ఓకే, గిరిగీసుకొని కూర్చోడు ఆయన. కాదు అంటే మడిగట్టుకొని కూర్చోడు. మీ సబ్జెక్ట్ ఏమన్నా అటాచ్మెంట్ అంటే ఆధ్యాత్మిక సైడ్ ఏమన్నా? అది కూడా ఉంది. అది కూడా అయి ఉంటుంది నేను అనుకోవటం కారణం. అది కూడా ఉంది. అది మేజర్ అయి ఉంటుంది. అది కూడా ఆయన ఇంట్రెస్ట్ గా వింటారు. ఈ శివసహస్రనామం పుస్తకం వచ్చిన తర్వాత పుస్తకం తీసుకున్నారు, ఆయన చూశారు, తర్వాత ఫోన్ చేశారు, నేను చదువుతున్నాను రోజని. ఓకే, అది. బట్ అంతకు ముందు కూడా నాకు రామారావు గారు అంటే ఐ లైక్ హిమ్, బాగా ఇష్టం. ఎన్టీ రామారావు గారు. ఆయనతో కూర్చొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇవన్నీ చేసా, కానీ ఆయనతో సినిమా చేయలేకపోయా. ఓకే, ఎందుకంటే 82, 83లోనే రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. రైట్ రైట్. ఆ తర్వాత లేదు. ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయన పుట్టినరోజు వస్తే నేను మా ఐజీ వెళ్ళేవాళ్ళం తెల్లవారుజాము 4 గంటలకు. అప్పుడు హ్యాబిట్స్లో ఉండేవారు ఆయన. జీపీఓ దగ్గర నుంచి లైన్ పుష్పగుచ్చాలు పట్టుకొని పళ్ళు తీసుకొని ఆయన కలవాలని జనాలు కలవాలని. నేను అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ పిఏ కాబట్టి వి శ్రీనివాసరావు అని, ఆయన పార్సల్ రా పొందను రా అని చెప్పి డైరెక్ట్గా కారు లోపలికి వెళ్ళి దిగి వెళ్ళిపోయాం. ఓకే ఓకే, చక్కగా తీసుకున్నారు, నమస్కారం పెట్టాను. మీరెవరు? మా శ్రీనివాసరావు ఐజీ గారు అండి నా పిఏ అంటే, ఆహా బాగున్నారు, మహానుభావుడు, చాలా అదే చాలా ఆశీర్వాదం. ఓకే, ఎంత బాగుందో మనిషి. అప్పుడు ఒక కాషాయం బట్టల్లో ఉన్నారు. ఓకే, ఆయన పుట్టినరోజు బర్త్డే వచ్చింది, వెళ్ళాము. టిఫిన్ చేశారా? తెల్లవారుజాము 4 గంటలకి ఏం చేస్తాం టిఫిన్? అంటే అక్కడ ఉంది చేయండి అని ఆయన ఉద్దేశం. రైట్ రైట్ రైట్. మీ దర్శనం కొరకు వచ్చామండి, బాగుంది, తర్వాత ఎవరున్నారు అన్నారు ఆయన. ఒక్కొక్కరిని లోపలికి ఐజీ గారు కాబట్టి ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది, ఆయన పక్కన నేను ఉండాలి. ఓకే ఓకే. ఎంత అదేదో స్వర్గలోకంలో ఇంద్రలోకంలో ఇంద్రుడి ఇది చూసినట్టు అనిపించింది నాకు, నిజం చెప్పాలంటే. అంత కళగా ఉండింది. ఆయన కూడా అట్లే ఉన్నాడు, టీవీగా కళగా అట్లా కూర్చున్నాడు అనమాట. బొట్టు పెట్టుకొని కాషాయం బట్టలు వేసుకొని. ఆ రాజసం ఎవరికి రాదండి, మీరేమన్నానండి. ఓకే, వేరే వాళ్ళు నటిస్తారేమో అని ఆయనకు స్వతహాగా వచ్చింది. ఇంకోటండి, మీరు ఓన్లీ ఆర్టిస్ట్గానే కాకుండా మీ పరిచయాలు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు చిన్నప్పుడు మీరు పాఠాలు చెప్పటమా? అవును, రామ్ గోపాల్ వర్మ అదొక పెద్ద ఎపిసోడ్. నేను మ్యాథమెటిక్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఆల్మోస్ట్ నాకు అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయి నాకు. ఓకే. సో రామ్ గోపాల్ వర్మ ఇంటికి 4వ ఇంట్లో మాకు తెలిసిన బంధువులు ఉన్నారు. వీడు 10th క్లాస్కి వచ్చాడు, వాడు ఆ అమ్మాయి 7th క్లాస్. రాము చెల్లెలు విజయ అనే అమ్మాయి. వాళ్ళ అమ్మ ఎవరైనా ట్యూషన్ చెప్తారా ఉన్నారా అని వెతుకుతున్నారు. నేను వీళ్ళకి తెలుసు కాబట్టి మృణాళిని ఉంది కదా, మృణాళిని పిన్ని ఆమె ఉండి పార్తోనే ఉన్నాడు, మంచి అబ్బాయి, మ్యాథమెటిక్స్ బాగా చెప్తాడు, అతన్ని పిలిపిస్తా అని. లేదంటే మీరు అడ్రస్ ఇవ్వండి మా వారే వెళ్తారు అని. ఓకే. నేను ఆఫీస్లో పని చేసుకుంటున్నాను, ఈయన కృష్ణరాజు గారు వచ్చారు ఆఫీస్కి, రాము తండ్రి. ఓకే. ఆయన సౌండ్ ఇంజనీర్ సారథి స్టూడియోలో. రైట్ రైట్. ఆయన వచ్చి నన్ను చూసి దండం పెట్టాలో తెలియదు, మా ఏమనాలో తెలియదు, మీరైనా పార్థసారథి అన్నారు. అవునండి. సో ఆయన వచ్చి నమస్కారం మాస్టారు అన్నారు. అరే పెద్దవారండి మీరు. అప్పుడు నేను ఐ వాజ్ 20 years. ఓకే. జస్ట్ 1920, 21 బీకామ్ ఫైనల్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అప్పుడు. ఓకే. ఇట్లా మా అబ్బాయికి అమ్మాయికి మ్యాథమెటిక్స్ చెప్పాలండి. సరే అండి, నాకు టైము కష్టము దొరకదు, సాయంత్రం 5 to 6 అయితే ఆఫీస్ 5కి అయిపోతుంది, 5 to 6 చెప్తాను, 6 నాకు ఈవినింగ్ కాలేజ్ ఉంటుంది,
భద్రకా కాలేజీ. ఓకే. పంజగుట్ట నుంచి వెళ్ళాలి భద్రకా కాలేజీ. సైకిల్ మీద, అప్పుడు సైకిల్ ఉంది, ఓకే. స్కూటర్ లేదు ఇంకా. 72లో 72లో అదే రైట్. 72, 73 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి చెప్పింది. అంటే పర్వాలేదండి, నేను 5 to 6 వాళ్ళని రెడీగా కూర్చోమని చెప్తా పిల్లల్ని అన్నాడు. మంచిదండి. నేను వెళ్ళేవాడిని. వాడు రాము బాగా క్రికెట్ ఆడి చెమటంతా వేసుకొని నిక్కర్ వేసుకొని ఇంత ఉండేవాడు, చిన్నవాడు. మాస్టర్ వచ్చాడు అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి చెమటతోనే కూర్చున్నాడు. పోయి మొహం కడుకున్నా పో అనేవాడిని. ఓకే. మంచి పిల్లవాడు నా ఉద్దేశంలో. ఇస్ ఏ వెరీ గుడ్ బాయ్. ఓకే. మంచి ఇంటెలిజెంట్, నాలెడ్జ్ ఎంత ఉందంటే, కానీ అది ఉపయోగించాడు. కావాలని కొట్టే పనులు చేస్తుంటాడు. అవును. ఆ సందర్భంలో నేను పద్యాలు రాసుకునేవాడిని, చందోబద్ధంగా పద్యాలు రాసేవాడిని. అప్పటికే నేను 12-13 ఏళ్ళ నుంచి పద్యాలు రాసేవాడిని. ఓకే. ఓకే. చాలా పద్యాలు రాశాను అట్లా. ఓకే. సందర్భోచితంగా ఏది కనిపిస్తే దాని మీద ఓ పద్యం అట్లా చేసేవాడిని. అప్పుడు అల్లరి బాలుడు రాముడు మెల్లగా కడచేరి మిగుడ పేలములాడున్ చల్లగా చూడుము మాధవ భల్లూకపు పట్టుగాని భయపడెందున్. భయపడేవాడే కాదు అసలు ఎవరికి. తుంటరి చేష్టల యందున్ తంటాలను తెచ్చిపెట్టు తడవకు వీడే కంటకుడయ్యను చూడగా కొంటెగా మారును మిగులో కూర్మి చేయన్ అని ఇట్లా పద్యాలు అడవిధరుడు పద్యాలు. వాడికి తెలియదు, నేను రాసుకునేవాడిని. అంటే కొంటె పనులు చేస్తుండేవాడు. ఆ క్రికెట్ ఆడుతూ వాళ్ళు ఎవరినో కొట్టి రావడము. కాదు, ఇప్పుడు ఆయన సినిమాలు చాలా చేశారు కదా, దాంట్లో ఆ ట్రావెల్లో మీరు క్యారెక్టర్లు చేశారా? నాకు అసలు తెలియదు. రాము డైరెక్ట్ శివ రిలీజ్ అయింది. మా డిఎస్పి ఒక అతను నుండి, సార్ సినిమా శివ అనే కొత్త వచ్చింది సార్, వెరైటీగా తీశాడు డైరెక్టరు, మీరు ఆశ్చర్యపోతారు చూస్తే, ఇదివరకు మనం చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అని నన్ను తీసుకుపోయాడు బలవంతంగా సినిమాకు. డిఎస్పి చూస్తే కొత్తగా అనిపించింది. ఏమిటి అది పరిగెత్తడం ఏంటి, ఆ కెమెరా వాళ్ళతో పాటు పరిగెత్తడం ఏంటి, స్టడీ క్యాము అని ఏమో కొత్త కొత్త అనిపించింది అనమాట. ఎవరో డైరెక్టర్ చాలా రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరో అనుకున్నా. నేను రాము అని అలవాటు, కానీ అందులో వీళ్ళు రాజులు, వాళ్ళ నాన్న పేరు కృష్ణరాజు, వీడి పేరు ఉంటే రామురాజు ఉండాలి, రామరాజు ఉండాలి. రామ్ గోపాల్ వర్మ ఎట్లా అవుతాడు? రాజులు వర్మ ఒకటేనా, అది లేదు అప్పుడు. అంత దీనిగా ఉండేవాళ్ళం. తర్వాత ఒక ఫంక్షన్లో కృష్ణరాజు గారు కనిపించారు. ఐ థింక్ అరౌండ్ 90-91 ఆ ప్రాంతంలో కనిపించి, రాజుగారు రాము ఎట్లా ఉన్నాడు, విజయ్ ఎట్లా ఉంది, రాము బాగున్నాడు అంటే, ఏంటి మీకు తెలియదా అన్నాడు ఆయన. ఏమైందో అనుకున్నా. ఏంటండి ఏమిటి, మన శివ డైరెక్టర్ మావాడే అండి అన్నాడు. ఎంత ఆనందంగా చెప్పాడో ఆయన నిజంగా. అంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, ఆ పుత్రుడి గుణములు పొగడగా పుత్రోత్సాహము కలుగు అన్నారు కదా, ఆ పుత్రోత్సాహం ఆయన లోపల కనిపించింది. అప్పుడు తెలియదా, శివ డైరెక్టర్ రాము అండి అన్నాడు. ఆశ్చర్యపోయాడు నిజంగా. నిజమా, ఎంత బాగా తీశాడండి సినిమా, ఎంత చక్కగా తీశాడు అన్నాను. ఆ తర్వాత కుదరలేదు, మెచ్చుకొని అంతే వదిలిపెట్టాం. వాడు ఎక్కడ ఉంటాడో ఏమో, పోవాలా, పంజగుట్టలో లేరు అప్పుడు, బాంబేలో ఎక్కడో తిరుగుతున్నారు, మనం కలవలేము. అట్లా జరిగింది. ఈ మధ్య వాళ్ళు పిలిచారు, అంటే పాప, అంటే ఒక ఫంక్షన్లో కలిసాము. అక్కడ కలిసినప్పుడు, విజయ మాస్టరు బాగున్నారా సార్, మిమ్మల్ని చూసి చాలా కాలమే సార్, అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు అట్లే ఉన్నారు సార్. దాదాపు 50 ఏళ్ళు అయింది. 72 అంటే 53 ఇయర్స్. కరెక్ట్. అప్పుడు పిల్లలు వాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇట్లా గెట్ టుగెదర్ ఉందండి, మీరు రావాలి తప్పకుండా, అన్న కూడా వస్తున్నాడు. సో ఈ సందర్భంగా అయినా రాముని చూడవచ్చు చాలా కాలం తర్వాత అని వెళ్ళారు. చెల్లెలు పడితే, రాము గుర్తుపట్టావా అనింది. ఇట్లా పెట్టాడు మన సారు, ట్యూషన్ చెప్పిన సార్, ఓ అని దగ్గరకు వచ్చాడు. సార్ బాగున్నారా సార్ అన్నాడు. చాలా బాగా 1-2 గంటల సేపు అపర్ణ వన్లో
కూర్చున్నాం. మీరు ఆయన పక్కనే కూర్చున్నాను. మ్మ్. ఇక్కడ రాము, ఇక్కడ నేను, కుర్చీలో ఇద్దరం ఏదో చూపించారు అవన్నీ. ఆయన రాము తీసిన సినిమాల్లో కొన్ని క్లిప్పింగ్స్, ఆ పంజగుట్ట ఆయన ఇల్లు ముఖ్యంగా మ్మ్. రాము ఇల్లు కనబడేటట్టు కొన్ని షార్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ Okay. సినిమాలను చూపించారు. అచ్చా, అచ్చా. రాము అక్కడే కదా ట్యూషన్ చెప్పింది నీకు, ఆ ఇల్లు అట్లాగే ఉంది, ఓకే నో చేంజ్. ఓకే.